అండి ఎస్ కొండయ్య గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ భరత్ కుమార్ గారు, సో మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే అమరావతి పునర్నిర్మాణానికి అటు మే 2న పనులైతే స్టార్ట్ అవుతున్నాయి, దీన్ని బీజేపీ కూడా కీలకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఏంటి, జగన్ కి కూడా ఆహ్వానం వెళ్ళింది, ఆయన వస్తారా రారా అన్న విషయం పక్కన పెడితే గతంలో ఆ 3 రాజధానుల అంశం కూడా ఏదైతే వచ్చిందో అప్పుడు కేంద్రం స్పందించలేదు. ఈసారి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి సపోర్ట్ ఉంది అమరావతికి అన్న అంశాలు, విమర్శలు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? ప్యానెల్లో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం. అదేవిధంగా జీటీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా జీటీవీకి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చాలా ముందుగా పెట్టినట్టున్నారు ఈ యొక్క డిబేట్. ఎందుకంటే దాదాపు 10 రోజులు సమయం ఉంది. అమరావతి పునర్నిర్మాణం సంబంధించినటువంటి కార్యక్రమం గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ మీరు మాత్రం 10 డేస్ ముందు ఈ డిబేట్ పెట్టినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి తెలియని విషయం. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో కూడా ఆయన ఈరోజు వస్తా అంటాడు, రేపు రానంటాడు. అలాంటి పరిస్థితి మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసేటువంటి పరిస్థితి. లాస్ట్ మినిట్ లో ఎవరన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేకపోతే ఇంకెవరన్నా చెప్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు ఆయన వాస్తవంగా కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి చాలా మంది మనం గమనించాం, అసలు మనకు 5 సంవత్సరాలు రాజధాని లేదు. ఎవరు అడిగినా గానీ రాజధాని ఎక్కడో చెప్పాల్సిన పరిస్థితి కనిపించట్లే. కానీ మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు నరేంద్ర మోడీ గారు సరైనటువంటి సపోర్ట్ లేదు, ఇప్పుడు ఇచ్చేటువంటి సపోర్ట్ లేదని ఇప్పుడే మీరు అడిగారు. కానీ ఆ రోజు కూడా పార్లమెంట్ లో కూడా ఏదైతే చెప్పిందో మేము ఇచ్చినటువంటి అమరావతి ఏదైతే ఉందో అదే రాజధాని చెప్పడం జరిగింది. అనేక సార్లు పార్లమెంట్ లో కూడా చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేకపోవచ్చు. ఆయన 3 రాజధానులు కాదు, నెక్స్ట్ గాని వచ్చి ఉంటే ఒక 7-8 ఆయనకి ఇష్టం ఉన్న దగ్గర రాజధానులు పెట్టేవాడు. అంటే ఆయనకి స్థిరత్వం లేదు. అందువల్ల ఏంటంటే ఆయన ఆలోచనలు, ఆయన విధానాలు వేరుగా ఉన్నాయి. ఆయన ముందుగా ఏమంటున్నాడంటే రేపే నేను ముఖ్యమంత్రిని అవుతా ఉన్నా, మీ అంతు చూస్తా, బట్టలు ఇప్పేస్తా, ఈ టైప్ లో ఉన్నప్పుడు ఆయన ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో మనం ఎవ్వరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రావచ్చు, రాకపోవచ్చు. అసెంబ్లీకి వచ్చాడు, ఒక రోజు వచ్చాడు, హాజరేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, ప్రమాణ స్వీకారం చేశారు, వెళ్ళిపోయారు. మళ్ళా ఎవరు రారు. వాళ్ళందరూ కూడా ఒకే స్క్రిప్ట్ చదువుతా ఉన్నారు. మేము రేపు అధికారంలోకి వస్తే మీకు బట్టలు ఇప్పదేస్తాం, మిమ్మల్ని కొడతాం, మిమ్మల్ని అజ్జేస్తాం, మీ అంతు చూస్తాం అని తప్ప మేము ఒకవేళ 4 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తే మేము ఏం డెవలప్ చేస్తాం అనేది ఇంతవరకు చెప్పట్లేదు. ఆ చెప్పే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, బాబు గారి మీద కావచ్చు, అనేక మంది మీద, కూటమి మీద కావచ్చు, ఏదో ఒకటి తీసుకొచ్చి అనేక విషయాలు మాట్లాడడం తప్ప, దుమ్ము జరగడం తప్ప ఆయన చేసేటువంటి పరిస్థితి ఏం లేదు. అదేవిధంగా మనం చూస్తాం అనేకమైనటువంటి విషయాల్లో కూడా, తిరుపతి విషయం అయితే ఏమి, ఏ విషయం అయినా సరే సోషల్ మీడియాలో కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు? సోషల్ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి టీం చేస్తా ఉంది. ముఖ్యంగా ఆయనకు తెలియకుండా, వారి యొక్క ఆవిడికి తెలియకుండా ఏమీ జరగదండి. అసభ్యకరంగా మాట్లాడినా వాళ్ళిద్దరూ తెలిసే ఉంటుంది, మంచి మాట్లాడినా వాళ్ళిద్దరూ తెలిసి ఉంటుంది, డెవలప్మెంట్ విషయం రాజధాని మార్చాలన్నా వాళ్ళిద్దరూ తెలిసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడ కూడా ఖండించరు, మాట్లాడరు, తాముగా ఉంటారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి నుంచి అమరావతి ఏదైతే గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారో ఆ రోజు శంకుస్థాపనకు వచ్చినటువంటి పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటికి కూడా కట్టుబడి ఉంది. మేము నిధులు ఇస్తామన్నా ఆయన నిధులు తీసుకునే పరిస్థితి, ఇచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి. అనేక వేల కోట్ల రూపాయలు ఇచ్చారు, అయినా సరే ఆయన ఖర్చు పెట్టలేదు. అడవిలాగా ఒక పెద్ద అమరావతిని ఆయన డెవలప్ చేసింది ఏంటంటే ఒక పెద్ద నల్లమల్ల అడవి ఎలా ఉంటుందో అలా పెంచారు. అలా పెంచి దాన్ని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడో ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరండి. ఈ రోజు మీటింగ్ లో కూడా ఒకటి మాట్లాడతారు, రేపు మళ్ళా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆయన దగ్గర ఎవరుండే పరిస్థితి లేదు. ఆయన రేపు రాబోయే రోజుల్లో ఆయన పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. ఏదో వాళ్ళు కొంతమంది ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మళ్ళా తిట్టడం స్టార్ట్ చేశారండి, బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశారండి. రోజా గారు అయితే చాలా దారుణంగా మాట్లాడారు. ఆడంగి వెదలని అంటదండి. ఒక లేడీ అయి ఉండి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆడంగిలు ఎదవాలంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలో రోజా గారిని ఒకసారి. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, ఉండకూడదా? ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయండి. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఒకే స్క్రిప్ట్ చదువుతానే ఉంటారండి.
లాస్ట్ లో మారుస్తారు, ఆ స్క్రిప్ట్ చదువుతారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరిస్థితుల్లో డెవలప్ చేసి వస్తారా అనేది తెలీదు. కానీ రేపు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లక్షల కోట్ల రూపాయలు రాజధాని అభివృద్ధి కోసం రేపు శంకుస్థాపన మళ్ళా పునర్వీకరణ చేయబోతా ఉన్నారు. అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిలో కావచ్చు, అదే విధంగా ముందుకు పోద్దని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా.